కల్నల్ సోఫియా ఖురేషి ఏదైతే ఉన్నారో, మనం సుప్రీంకోర్టు 2020లో పర్మనెంట్ కమిషనింగ్ ఆఫ్ ఉమెన్, ఆర్మీలో ఉమెన్ యొక్క పాత్ర గురించి చెప్తూ 11 మంది ఫీమేల్ ఆఫీసర్స్ యొక్క ఘనత సుప్రీంకోర్టు ప్రస్తావించింది. దానిలో కల్నల్ సోఫియా ఖురేషి గురించి కూడా సుప్రీంకోర్టు మాట్లాడిందనమాట. అంతేకాదు 1999లోనే సోఫియా ఖురేషి ఓటీఏ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో పురుషులతో పాటు చాలా ధీటైన ట్రైనింగ్ తీసుకున్నారనమాట. ఇవన్నీ కూడా ఆవిడ ఘనతలు. చాలా ఎక్సర్సైజెస్లో కూడా ఆవిడ ముందుండి ఇండియన్ ఆర్మీని ముందుకు నడిపించారు. ఆ తర్వాత వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, ఈవిడ హెలికాప్టర్ పైలట్ అనమాట. ఆవిడ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో 2004లో కమిషన్ అయ్యారు. అంటే దాదాపు 21 ఏళ్ళ సర్వీస్ ఉంది ఆవిడకి. ఆవిడ 21st షార్ట్ సర్వీస్ కమిషన్ ఫ్లయింగ్ పైలట్ కోర్స్ చేశారనమాట. తర్వాత వింగ్ కమాండర్గా పూర్తి స్థాయిలో 2017లో ఆవిడ పదోన్నతి పొందారు. వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ 6వ తరగతిలోనే కలగన్నారంట, ఖచ్చితంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పైలట్ అవ్వాలి, ఆకాశాన్ని ఏలాలి అని చెప్పి ఆవిడ కలగన్నారంట. అంతేకాదు ఆవిడకున్న క్రెడిట్స్ ఎన్నో. ఆవిడ ట్రై సర్వీసెస్ ఆల్ ఉమెన్ మౌంటైనరింగ్ ఎక్స్పెడిషన్ టు మౌంట్ మనిరాంగ్, హిమాచల్ ప్రదేశ్లో హైయెస్ట్ మౌంటైన్ పీక్ అనమాట ఇది. దానికి కూడా ఆవిడ ట్రై సర్వీసెస్ ఉమెన్ని లీడ్ చేశారంట.